అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మెకానికల్గా స్ట్రోక్స్ గురించి చెప్పుకుందాం. అయితే ఇంజన్లో 4 స్ట్రోకులు ఉంటాయని చెప్పినాయి కదా. అందులో ఫస్ట్ వచ్చేసి సక్షన్ స్ట్రోక్, సెకండ్ది కాంప్రెషన్ స్ట్రోక్, మూడవది పవర్ స్ట్రోక్, నాలుగవది ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ 4 ఉంటాయి. సక్షన్, కాంప్రెషన్, పవర్ అండ్ ఎగ్జాస్ట్ 4 స్ట్రోక్స్ ఉంటాయి. దాని ద్వారా క్రాంక్ షాఫ్ట్ తిరిగిన కొద్దీ, అంటే క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది చెప్పిన కదా, మెయిన్ పార్ట్ క్రాంక్ షాఫ్ట్ అది తిరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్క రౌండ్కి 2 స్ట్రోక్లు అన్నట్టు. ఒక రౌండ్ తిరుగుతాయి. పైనుంచి కిందికి వస్తే ఒకటి, కిందికి వెళ్ళి మీకు ఒకటి తిరిగిన కొద్దీ పవర్ వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ పవర్ వచ్చి క్రాంక్ ద్వారా బయటకు వెళ్తుంది. అది కంటిన్యూ ఒక్కొక్కటి చెప్తా. స్ట్రోక్స్ గురించి చెప్పుకుందాం కదా. స్ట్రోక్ ఉంటుంది ఇంజన్లో. దాని తర్వాత పైన బ్లాక్ ఉంటుంది, ఇంజన్ బ్లాక్, దానిపైన హెడ్ ఉంటుంది, సిలిండర్ హెడ్. దాని తర్వాత దాంట్లో ఏమి ఇట్లుంటాయి, టాప్ సెట్, టీడీ సెంటర్, బీడీ సెంటర్, వివరంగా ఫోటోలు చూపిస్తూ చెప్తా, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో ఖాళీ మొత్తం 4 స్ట్రోకులు మాత్రం ఉంటాయి. 4 స్ట్రోకులు, అందులో ఉండే పిస్టను, దానికి ఉండే రింగులు, అట్లాంటివి మాత్రం చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఇంకా పిస్టన్ ఇట్లా తిరగడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అది తిరగడానికి ఇంజన్ ఎయిర్ రావడానికి, ఇంజన్ బ్యాట్ పోవడానికి ఇంకా హెడ్ పైన ఏముంటుంది అవన్నీ నెక్స్ట్ వేలు ఉంటుంది. అది ముందుగా ఈ స్ట్రోక్స్ గురించి తెలుసుకుంటే నీకు దాని ఒకటి చూస్తే అన్నీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ సిలిండర్ బ్లాకు, దాని స్ట్రోక్స్, దాని తర్వాత పైన హెడ్ పైన ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఒకసారి. దాంట్లో ఎన్ని ఉంటాయని రేపు వీడియోలో హెడ్ మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. సరేనా, చూస్తుండండి. కనబడుతుంది, ఇది సిలిండర్ బ్లాక్. దీని లోపలనే సిలిండర్ లైనర్స్ ఉంటాయి. లైనర్ లోపల పిస్టన్లు ఉంటాయి. దీని కింద మొత్తం కింద ఈ ప్లేస్లో క్రాంక్ షాఫ్ట్ పెట్టేస్తుంది. ఇక్కడ నుంచి కింద ఉంటుంది. తిప్పితే కనబడుతుంది. అంటే ఇది సేమ్ ఇంజన్ ఇట్లా ఉంటుంది. దీనిపైన ఇది హెడ్, సిలిండర్ హెడ్ అంటారు దీన్ని. కాబట్టి సిలిండర్ హెడ్, దీనికి రెండింటి మధ్యలో ఇది గ్యాస్కెట్. దీంట్లో లోపలనే పిస్టన్ క్రాంక్ షాఫ్ట్ ఉంటుంది. దాంతో తిరుగుతూ ఉంటే పిస్టన్ తిరుగుతుంటుంది. అవన్నీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటా, చూడుర్రి. ఫస్ట్ ఇది బ్లాకు, హెడ్ గ్యాస్కెట్, సిలిండర్ హెడ్. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇంకా ఇది క్రాంక్ షాఫ్ట్ సెంటర్లో తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా. ఇది ఫస్ట్, ఇది ఇంటేక్ అంటే సక్షన్ స్ట్రోక్, అంటే పిస్టన్ కిందికి వస్తుంది. కాంప్రెషన్ స్ట్రోక్, పిస్టన్ పైకి వెళ్తుంది. పవర్ స్ట్రోక్, పవర్తో కిందికి వస్తుంది, మళ్ళీ తిరిగి పైకి వెళ్తుంది. ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటే 2 రౌండ్లలో 4 స్ట్రోకులు అయిపోతాయి. దాన్ని ఇంకా వివరంగా చెప్తా. దీనిపైన ఇది సిలిండర్ హెడ్ అని చెప్పిన కదా. ఇక్కడ పిస్టన్, ఇది లాస్ట్ లెవెల్. దీనిపైన ఇది హెడ్, ఇక్కడ హెడ్కి ఈ సెంటర్లో ఉండేది ఇంజెక్టర్. డీజిల్ ఇంజన్ అయితే ఇంజెక్టర్ ఉంటుంది, పెట్రోల్ ఇంజన్ అయితే స్పార్క్ ప్లగ్ ఉంటుంది. దీనికి 2 కనబడుతున్నాయి కదా, ఈ నిలువుగా 2 గీతల్లాగా. ఈ వాల్స్ అంటారు. ఒకటి ఇన్లెట్ వాల్వ్, ఒకటి ఎగ్జాస్ట్ వాల్వ్. ఇది స్ట్రోక్స్. ఇన్లెట్ వాల్వ్ అంటే సక్షన్ స్ట్రోక్కి ఈ పిస్టన్ పైనుండి కిందికి వస్తుంది. అప్పుడు ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అయిపోయి ఇందు నుంచి గాలి లోపలికి వస్తుంది. సెకండ్ స్టెప్, ఈ కిందికి వచ్చేసింది కదా. దీని తర్వాత సెకండ్ స్టెప్ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఎయిర్ మొత్తం ప్రెషర్ అవుతుంది. ప్రెషర్ అయితే అది కాంప్రెషన్ స్ట్రోక్. అప్పుడు పైన ఇంజెక్టర్ ద్వారా స్ప్రే అవుతుంది, అంటే డీజిల్ వస్తుంది, డీజిల్ స్ప్రే అవుతుంది. డీజిల్ స్ప్రే అయినప్పుడు ఇందులో ఎయిర్ ప్రెషర్తో పైకి వచ్చింది కదా, అప్పుడు మొత్తం ఎయిర్ అంతా చాలా హీట్ అయిపోతుంది. ఫుల్ హీట్ అయిన ఎయిర్ పైన ఈ డీజిల్ పడగానే మంట వచ్చేస్తుంది. మంట వచ్చేసి మండి మళ్ళీ కిందికి పోతుంది ఆ పవర్తో. అది కిందికి పోయిన తర్వాత థర్డ్ స్ట్రోక్, పవర్ స్ట్రోక్. దాని తర్వాత మంట మండింది కదా, మొత్తం పొగ తయారవుతుంది. అప్పుడు కిందికి వచ్చిన పిస్టన్ మళ్ళీ పైకి క్రాంక్ షాఫ్ట్ తిరుగుతూనే ఉంటుంది. అట్లా అంటే పవర్తో ఇది కిందికి వచ్చినప్పుడు పవర్తో నెట్టేసి తిప్పుతుంది. క్రాంక్ షాఫ్ట్ తిరగడామంటే ఇదే పవర్తో తిరుగుతుంది. మళ్ళీ పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు మంట అంతా ఈ పొగ రూపంలో ఇది ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అవుతుంది. వాల్ ఓపెన్ అయిపోయి బయటకి వస్తుంది. ఇంకా తిరగంగా ఇంకా ముందరికి వెళ్దాం. సక్షన్ స్ట్రోక్లో కిందికి వచ్చింది, ఎయిర్ తీసుకున్నది. సెకండ్ పవర్ కాంప్రెషన్ స్ట్రోక్లో ఎయిర్ మొత్తం వేడైపోయింది, వాల్ క్లోజ్ ఉన్నది, వేడైపోయింది.
ఎయిర్ బయటకు పోదు. థర్డ్ స్ట్రోక్లో వాల్ క్లోజ్ ఉన్నది, పవర్ వచ్చేసరికి డీజిల్ అంతా మండిపోయింది, డీజిల్ స్ప్రే అయిపోయింది, మండిపోయింది, కిందికి వచ్చేసింది పవర్తో. మళ్ళీ అదే పవర్తో పైకి వచ్చేసరికి అంటే మండినంతా వాల్ ఓపెన్ అవుతుంది, థర్డ్ ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అయిపోయి ఇది బయటకు వచ్చేస్తుంది పవర్. ఇంకా దీంట్లో ఇంకా దీర్ఘంగా ముందరికి వెళ్ళాము. ఇప్పుడు స్ట్రోక్స్ ఉన్నాయి కదా, ఇంకా దీర్ఘంగా ఇవి వాల్స్, 2 వాల్స్, దీనిపైన ఈ మధ్యలో నాజిల్, ఇంజెక్టర్, నాజిల్ 2 ఎట్లా అంటారు, ఈ నాజిల్ అంటారు, ఇంజెక్టర్ అంటారు. ఇది ఫస్ట్ హెడ్, ఈ బాడీ, ఇది సిలిండర్ బ్లాక్ ఇక్కడ దాకా ఉంటుంది, బ్లాక్ లైన్ కనబడుతుంది కదా ఈ మధ్యలో ఇక్కడ లైన్, ఇది బ్లాక్ ఇక్కడికి. ఈ పైన సిలిండర్ హెడ్ మధ్య గ్యాస్ కొత్త ఫిట్ చేసింది ఉంటుంది. హెడ్కి ఈ 2 వాల్స్ ఉంటాయి. వాల్స్ అనేది ఎట్లా ఓపెన్ అవుతాయి అనేది నెక్స్ట్లో ఇంకో వైల్ వస్తుంది. ఆ వాల్ ఓపెన్ కానీ ఇంకా వేరే టైమింగ్ గేర్స్ ఉంటాయి, క్రాంక్ షాఫ్ట్ వేరే ఉంటుంది ఓపెన్ చేసేది, అది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది టీడీసీ అంటే పిస్టన్ పైనుంచి కిందికి వస్తుంది కదా, చెప్పినా కదా పైనుంచి కిందికి వస్తుందని. అంటే మొత్తం పైన వచ్చేసి టీడీసీ టాప్ డెడ్ సెంటర్, మొత్తం కిందికి వచ్చేది బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్. ఈ పిస్టన్ మొత్తం ఈ లెవెల్లో ఆడుతూ ఉంటుంది. ఈ పక్కన ఈ సిలిండర్ బ్లాక్, దాంట్లో ఈ సిలిండర్ ఉండే ప్లేస్ని సిలిండర్ లైనర్ ఉంటుంది, ఇంక ఆ లైనర్ లోపల ఇది ఆడుతుంది ఉంటుంది, పిస్టన్ ఉంటుంది. పిస్టన్కి ఈ లైన్స్ కనబడుతున్నాయి, ఈ 2 లైన్స్, 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఈ కాంప్రెషన్ రింగ్స్, ఆయిల్ రింగ్, ఈ 2 ప్రెషర్ రింగ్లు ఉంటాయి. కింద ఆయిల్ రింగ్ ఉంటుంది, అంటే ఆయిల్ వస్తూ ఉంటుంది, కిందికి ఆయిల్ వస్తూ ఉంటుంది. ఆయిల్ పైకి వెళ్ళకుండా అంటే కింద ఆయిల్ తిరుగుతూ ఉంటుంది. ఆ ప్రెషర్ దీనికి పైన పడ్డప్పుడు పైకి మనం వెళ్ళకుండా ఈ రింగ్ కాపాడుతుంది. పైనుంచి ఎయిర్ వచ్చే ఎయిర్ రింగ్ కింద ఎయిర్ ప్రెషర్ కిందికి రాకుండా ఈ పిస్టన్ రింగ్స్ కాపాడుతాయి, దీనికి రింగ్స్ ఉంటాయి. అలాగే ఈ పిస్టన్ కిందికి మీకు టాప్ డెడ్ సెంటర్, బిడ్ సెంటర్, బాటమ్ డెడ్ సెంటర్, టీడీసీ, బీడీసీ. అయితే ఈ హెడ్కి ఇది ఇక్కడ హెడ్ ఉంటుంది, ఈ కింద సిలిండర్ ఈ బ్లాక్కి మధ్యలో గ్యాస్ అన్న గ్యాప్ ఉంటుంది, కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కలర్ చేసిన దీన్ని కంబస్షన్ చేంబర్ అంటారు. అంటే ఎయిర్ మొత్తం ప్రెషర్ అయ్యేది, పైనుంచి డీజిల్ వేస్తే మండేది, ఆ ఏరియాని సన్నగా ఉంటుంది, దాన్ని కంబస్షన్ చేంబర్ అంటారు. ఇది పిస్టను, దాని రింగ్స్. ఈ పిస్టన్ పైకి కిందికి అయితే ఇక్కడ కింద ఉన్నది క్రాంక్ షాఫ్ట్, ఈ సెంటర్ పాయింట్ క్రాంక్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. ఇది క్రాంక్ షాఫ్ట్కు టీడీసీ పైకి వస్తుంది, ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ పైకి వస్తుంది, ఇది తిరిగి కిందికి వస్తుంది ఈ బీడీసీ. క్రాంక్ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది, ఈ సెంటర్ పాయింట్. అవునా, ఈ క్రాంక్ షాఫ్ట్ తిరిగిన కొద్దీ వస్తుంది. ఒక రౌండ్కి 2 స్ట్రోకులు అయిపోతాయి, 2 రౌండ్తో. అంటే పవర్తో నచ్చినప్పుడు పవర్తో తిరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్ళేసరికి ఎగ్జాస్ట్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఎయిర్ ప్రెషర్ వస్తుంది, కిందికి వస్తుంది. అలాగే రొటీన్ జరుగుతూ ఉంటుంది. అయితే వాల్స్ ఓపెన్ అవ్వడానికి ఇంకా వేరే ఉంటుంది. ఆ వాల్స్ ఎట్లా ఓపెన్ అవుతాయి అనేది ఇంకొక వీడియో చెప్తా. ఇప్పుడు వాల్స్ ఓపెన్ అవ్వడం, ప్లగ్ డీజిల్ వస్తుంది, డీజిల్ ఎట్లా వస్తుంది అది ఒక క్లాస్ ఉంటుంది, అదొక వీడియోలో. వాల్స్ ఓపెన్ ఒక వీడియోలో అంటే అన్నీ కాదు. పిస్టన్ ఉంది కదా, పిస్టన్కి రింగ్స్ ఉంటాయి, రింగ్స్ ఎయిర్ లీక్ కానీ రింగ్స్ ఉంటాయి, ఎయిర్ అంతా ఇంకా ఉంటుంది. అయితే ఇది పిస్టన్ కనెక్టింగ్ రాడ్ క్రాంక్ షాఫ్ట్కి ఈ పిస్టన్కి మధ్యలో తిప్పేది ఇంత మధ్యలో ఉంటుంది, దాన్ని ఇది సెంటర్, అది దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటారు. కనెక్టింగ్ రాడు పిస్టన్కి క్రాంక్ షాఫ్ట్కి మధ్యలో దీంతో తిరుగుతాయి, బేరింగ్స్ ఉంటాయి. ఈ పిస్టన్కి కనెక్టింగ్ రాడ్ ఫిట్ అయ్యేది మధ్యలో గజన్ పిన్ ఉంటుంది, ఒక పిన్నుతో ఉంటుంది, పిన్ని గజన్ పిన్ అంటారు. గజన్ పిన్తో ఈ పిస్టన్ కనెక్ట్ రాడ్ జాయిన్ చేసి గజన్ పిన్ ఇవన్నీ ఉంటాయి. పిస్టన్ పిన్ ఇది పొజిషన్, ఇది కనెక్టింగ్ రాడు ఉంది కదా, క్లియర్గా కనబడుతుందా? ఇది క్రాంక్ షాఫ్ట్కు టీడీసీ తిరుగుతుంటుంది ఏరియా. ఇదండి స్ట్రోకులు. ఇప్పుడు అర్థమైందా? ఈ స్ట్రోక్స్ అనేది డీజిల్ రావడము, ఏ స్ట్రోక్ ఏ స్ట్రోక్ని ఏమంటారు ఏంటి మీకు అర్థమైందా? ఇప్పుడు నేను మొత్తం పూర్తి వివరించి చెప్పిన క్రాంక్ షాఫ్ట్ మెయిన్ పార్ట్. క్రాంక్ షాఫ్ట్ తిరగడానికి 4 స్ట్రోక్తో కరెంట్ రాడు, పిస్టన్ ఎట్లా పవర్ వస్తుంది, ఏ విధంగా ఎయిర్ వచ్చేది, ఇంకా ఎయిర్ రావడానికి ఎయిర్ లైన్ ఉంటుంది, హెడ్కి ఇంకా ఏం ఉంటాయి. ఈ వీడియోలో ఖాళీ స్ట్రోక్స్ మాత్రం తెలుసుకున్నాం. స్ట్రోక్స్ ఎన్ని ఉంటాయి, 4 స్ట్రోకులు, అవి ఎట్లా పనిచేస్తాయి. సిలిండర్ లైనరు, అందులో పిస్టను, కింద క్రాంక్ షాఫ్ట్, కరెంట్ రాడు, దానికి వచ్చే వాల్స్తోని ఎయిర్ ఎట్లా వస్తుంది, ఎయిర్ బయటకి పొగ రూపంలో బయటకు వెళ్తుంది. 4 స్ట్రోకులతో తెలిసినాం. ఇంకా ఎయిర్ రావడానికి ఎట్లా వస్తుంది, దానిపైన సిలిండర్ హెడ్కు ఇంకా ఉంటుంది మార్గం, ఇంకా ఎయిర్ వచ్చేది ఎట్లా, పొగ పోయేది ఎట్లా,
హెడ్లో ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో ఒక్కొక్క క్లాస్లో చెప్తాం. 100% అర్థం కాదు, వీళ్ళు లెంత్ అయిపోతుంది. ఇప్పుడు 4 స్ట్రోకులు ఎట్లుండి ఏంది, స్ట్రోక్స్ పేర్లు, ఆ పవర్ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది, వాల్స్ ఎట్లా ఓపెన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో ఎట్లా అనిపిస్తున్నది, నేను చెప్పింది అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ పెడతా. నా కాంటాక్ట్ నెంబర్కి ఎవరైనా పిల్లలు ఉంటే, ఎవరున్నా డౌట్ ఉన్నది కూడా తెలుసుకున్న వాళ్ళు దానికి వాట్సాప్ ఇస్తాను. నేను గల్ఫ్లో ఉన్నా, డైరెక్ట్ ఫోన్ చేస్తే మీకు ఛార్జ్ చాలా పడుతుంది. నేను ఎక్కడ నెంబర్ లిఫ్ట్ చేసిన ఛార్జెస్ బాగుంటాయి. వాట్సాప్ అయితే ఆన్లైన్లో నెట్ ఫ్రీయే కదా. ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తా, ఇండియా నెంబర్ ఇస్తా. నా ఖత్తర్ ఉన్నది, 2 నెంబర్లు ఉన్నాయి వాట్సాప్లో. నా అబౌట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఖత్తర్ది. నీకు ఇండియా నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ పైన ఇస్తా. ఏ డౌట్ ఉన్నా, ఏ పిల్లలు మీ చదువులకు బాగా ఉపయోగపడతా అనుకుంటున్నా, ఏ నెంబర్ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. ఇంజన్ గురించి ఇంజన్ కాదు, ఇంజన్ తర్వాత ఇంకేముంటుంది, క్లచ్ ఉంటుంది, గేర్ బాక్స్, డిఫరెన్షియల్ చాలా ఇంకా పోవాలి. పవర్ ముందు ఒక ఇంజన్కి వచ్చింది, ఇంక ఇంజన్లో ఖాళీ పవర్ వచ్చే పొజిషన్ 4 స్ట్రోకులు మాత్రం చెప్పిన. ఇంకా దీని తర్వాత ఇంజన్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, లూబ్రికేషను, ఫ్యూల్ సిస్టము అన్నీ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అయిపోలే, క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి, చాలా ఉన్నది. ఇంకా ఇది ఇప్పుడే 10 నిమిషాలు అయిపోయింది వీడియో. చూడండి, మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. పిల్లలు నేను అవసరం ఉంటే నా నెంబర్ మెసేజ్ చేయరు, వాట్సాప్లో ఏమున్నా డౌట్స్ ఉన్నా చెప్పేస్తా. ఆటోమొబైల్ గురించి ఏమున్నా, ఇంజన్లో ఏమున్నా చెప్తా, సరేనా? నేను మెకానిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగపడతా అనుకుంటున్నా. ఇప్పుడు చేసిన చాలామంది పని చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసిన గల్ఫ్లో. ఇంకా ఇప్పుడైనా పిల్లలకు ఉపయోగపడతాయని చెప్తున్న వీడియోలు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇలా ఆదరించండి, షేర్ చేయండి. మనకు కొత్త విషయం ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇంకా మరొక వీడియోలో మరొక క్లాస్లో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్తి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. వీడియోని తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త విషయం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఏ డౌట్ ఉన్నా ఒక్క మెసేజ్ చేయండి, మీ క్లాస్ గురించి చెప్తా.